ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు మీరు? టీడీపీ గెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ టీడీపీ రావాలని ఈ కాలనీ ఇవ్వడం కూడా టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారు. అప్పటి నుంచి ఆ లోన్లు కూడా ఆయన ఎక్కువ ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత సరిగ్గా లోన్లు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. వర్షం పడితే ఇక్కడ అడిగితే అక్కడ దారి పడుతున్నాం. గణేష్ గారి ప్రభుత్వం ఉంది కదా, వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా, మరి మీకు ఏమైనా అభివృద్ధి కనిపిస్తుంది? అభివృద్ధి అంటే అభివృద్ధి ఏం లేదండి. మరి ప్రజలకి డబ్బులు ఇచ్చి సోమరపల్లి చేశారండి, అంతేనండి. సోమరపల్లి చేశారు, కష్టపడకుండా ఊరి మీద రమ్మని చెప్తున్నారు అంతే. కష్టపడితే ఏదైనా అభివృద్ధి అవుతుంది, కష్టపడితే అభివృద్ధి వస్తుంది. అయ్యనపాత్ర గారు ఉన్న టైంలో ఏం చేశారండి మీరు? అభివృద్ధి అంటే రోడ్లు వేయాలి, కరెంట్ లైన్లు వేయాలి, కరెంట్ పోల్లు వేయాలి. ఇవన్నీ చేయండి అభివృద్ధి ఎలాగవుతుంది? డబ్బులు ఇచ్చేది డబ్బులు అయిపోతాయి అభివృద్ధికి. రోడ్డు ఉంటే రోడ్డు అంటే వెళ్తారు, రోడ్లు ఎందుకు వెళ్ళగలుగుతారు? ఇప్పుడు వర్షం వస్తుంది, రోడ్డు అంటే రోడ్లు లేదు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు వచ్చి ఆ టైం ఉంది, కాలం ఉంది, నీరంతా రోడ్డు అంటే వెళ్తుంది. బళ్ళు వెళ్ళగలుగుతాయి, మనుషులు నడిచేయాలి, చిన్నపిల్లల ఆ రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ ఏ రోడ్లు లేవు. మాకు ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళకే చేస్తాం కానీ చేయడానికి ఏం కదా. అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారనుకుంటారు? ప్రస్తుతానికి నష్టపడిన 80 నా రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుంది. రావాలి, వస్తేనే బాగుంటుంది.